ప్రియులారా, ఒక మనిషి దేవుని నుండి దూరం వెళ్ళిపోయాడు, పాపములో జీవించాడు, అన్నీ కోల్పోయాడు. కానీ ఒకరోజు తిరిగి వచ్చాడు. అప్పుడు దేవుడు అతన్ని త్రోసిపుచ్చాడా? లేదు. దేవుడు పరిగెత్తి వచ్చి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఈ ఉపమానము యేసుప్రభు చెప్పినటువంటి గొప్పది. ఈ యొక్క పూర్తి మెసేజ్ని పెద్ద వీడియోలో వినగలరు. వాక్యం లూకాసు వార్త 15:11. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. చిన్న కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు, నాకు రావలసిన ఆస్తి ఇవ్వు, నేను వెళ్తాను అని. అంటే తండ్రి జీవించి ఉన్నప్పుడే తండ్రి ఆస్తిని తీసుకున్నాడు. మిత్రమా, ఇది అన్యాయం. ఇది తండ్రికి పెద్ద అవమానం కలిగించింది. దేవుని నుండి దూరమైన జీవితం రెండవది. బైబిల్ చెబుతుంది, ఆ కుమారుడు దూరదేశానికి వెళ్ళి ఆస్తి అంతా వ్యర్థంగా ఖర్చు చేశాడు. లూకాసు వార్త 15:13. ఆ తర్వాత ఏమైందంటే కరువు వచ్చింది, డబ్బు లేదు, స్నేహితులు లేరు. చివరికి అతను పందులకు ఆహారం పెట్టే పని చేశాడు. అంత దుర్భర పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మిత్రమా, పాపం మొదట ఆనందం లాగా కనిపిస్తుంది, కానీ చివరికి నాశనము చేస్తుంది, పాతాళానికి తీసుకువెళ్తుంది. జాగ్రత్త. క్షణం మార్పు. ఒకరోజు అతనికి చాలా బుద్ధి వచ్చింది. లూకాసు వార్త 15:17. నా తండ్రి యొద్ద పనిచేసే వారికి అన్నం ఉంది, నేను ఇక్కడ ఆకలితో చనిపోతున్నానే. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తాను అని. అప్పుడు ఏమి చేశాడు? మిత్రమా, ఇక్కడే ఈ ఉపమానంలో గొప్ప సత్యం ఉంది. లూకాసు వార్త 15:20. అతను ఇంకా దూరంలో ఉండగా తండ్రి అతన్ని చూశాడు, అతనిపై కనికరము కలిగింది, పరిగెత్తి వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప ప్రేమ దేవునిది! ఆ కాలంలో పెద్దవారు పరిగెత్తరు, కానీ తండ్రి పరిగెత్తాడు. ఎందుకు? అతని పైన ప్రేమ ఉంది గనుక. అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, చేతులు చాపి, కుమారా నా దగ్గరికి వస్తావా అని. నీవు రాగలవా? బైబిల్ వాగ్దానం యెషయా 1:18. మీ పాపములు ఎర్రగా ఉన్నను అవి మంచు వలె తెల్లగా చేయబడును. అంటే మనము దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఆయన మనలను క్షమిస్తాడు. ఒక ఉదాహరణ, బైబిలులో పేతురు కూడా ఒకసారి యేసును నిరాకరించాడు, కానీ తర్వాత పశ్చాత్తాపపడి తిరిగి వచ్చాడు. యేసు ప్రభు అతన్ని తోసివేశాడా? లేదు. అతన్ని కౌగలించుకొని అతన్ని తిరిగి గొప్ప సేవకుడుగా చేశాడు. తిరుసభకు ఒక గొప్ప మూలస్తంభముగా చేశాడు. ఒక ఉపమానం, ఒక గొర్రె తప్పిపోయింది. దాన్ని కనుగొనడానికి గొర్రెల కాపరి అడవిలో వెతికాడు. కనుగొన్నప్పుడు కోపపడలేదు, భుజాలపై వేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. దేవుని ప్రేమ కూడా అలాగే ఉంటుంది మిత్రమా. మనం జీవిస్తున్న తండ్రి గొప్ప దేవుడు. హెచ్చరిక మిత్రమా, ఈ కథలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పెద్ద కుమారుడు. అతను బయటికి సరిగానే కనిపించాడు, కానీ అతని హృదయం ప్రేమతో లేదు. అంటే బయటికి మంచి మనిషిలా కనిపించడం సరిపోదు, మన హృదయం దేవుని దగ్గర ఉండాలి. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? మిత్రమా, మీరు దేవుని నుండి దూరంగా ఉన్నారా? మీరు పాపంలో ఉన్నారా? గుర్తించుకోండి, దేవుడు ఇంకా మీకోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీరు ఒక అడుగు వేస్తే దేవుడు పరిగెత్తి వస్తాడు. ముగింపు ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు. ప్రభువా, నీ నుండి దూరంగా ఉన్న వారిని తిరిగి నీ దగ్గరకు తీసుకుని రా. మా పాపములను క్షమించుము ప్రభువా. మాకు క్రొత్త జీవితం ఇవ్వండి. నీ ప్రేమలో నడిచే కృప మాకు ఇవ్వండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.